హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఇస్ బైనాన్స్ వెబ్3 ఐపీ ఎయిర్ డ్రాప్ ఎలా క్లైమ్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ పై నెట్వర్క్ అనేది బిట్గేట్ యాప్లో ఏ విధంగా సెండ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, చాలామంది అడిగారు ఇక్కడ ఐపీ ఎయిర్ డ్రాప్ అయితే ఇప్పుడు మీరు నాకైతే రిసీవ్ అయితే అయిపోయింది. ఐపీ 1 నుంచి 5 కిస్ టు 5 నుంచి మనకి ఇక్కడ కిస్ టు 1 కిస్ టు 5 వరకు అయితే మనకి ఎయిర్ డ్రాప్ అయితే అందరి డిస్ట్రిబ్యూషన్ చేసేది. చాలామందికి ఇక్కడ 0.51 వచ్చింది, కొంతమందికి 500 వచ్చాయి, కొంతమంది 200, కొంతమంది 100 అయితే ఇచ్చారు. సో కొంచెం డిఫరెంట్గా మన కైండ్ ఆఫ్లో మనకి ఇక్కడ ఐపీ అయితే ఎయిర్ డ్రాప్ అయితే ఇచ్చారు. ఓకే, నా సెకండ్ హ్యాండ్ కూడా 0.5 0.6 ఇచ్చారు. నేను ఏమైనా ఇంకో అకౌంట్ చెక్ చేయాలి, అకౌంట్లో ఏమైనా ఎక్కువ మీకు చెప్తాను. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. ఐపీ పై నెట్వర్క్ కూడా మీకు చెప్తాను. అలాగే ఇక్కడ చాలామందికి ప్రాసెస్ చెప్పాను, ఆయన కూడా అర్థం కావట్లేదు, స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. సో ఆయన కూడా మీకోసం ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. సో ప్రజెంట్ అయితే బైనాన్స్ గురించి అయితే మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ మీరు పై నెట్వర్క్ గురించి అయితే మాట్లాడుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు బైనాన్స్ యాప్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ మీకోసమే నేను ఇంకా క్లైమ్ చేయలేదు, జస్ట్ ఒక 2 చేశాను, మిగతా అయితే అలానే పెట్టాను. ప్రజెంట్ అయితే ఐపీ అయితే విధంగా మనం తెచ్చుకోవాలి. నేను క్లైమ్ చేసినందుకు ఏదో చూపిస్తాను. ఓకే, డిస్కౌంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రివార్డ్స్ పెండింగ్ ఉంది. ఓకే, క్లైమ్ అయితే చేయండి. ఇంకా 3 అయితే చేయలేని చెప్పాను కదా. సో ఇక్కడ 0.5 0.6 0.5 మీకు ఏ విధంగా ఐపీ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలామంది ఎక్కువ కూడా రావచ్చు, ఇంకా చెక్ అయితే చేయండి. ఓకే, ప్రజెంట్ అయితే చూడండి, ఇక ఐపీ అయితే మనకైతే ఏం లేదు. మనకి ఏమైనా పెండింగ్ ఉందంటే బీటీఆర్, ఎల్ఆర్జెడ్, ఏఐఏ, డిఎస్ఎన్. ఓకే, యూఎస్డీసీ కూడా కొంచెం పెండింగ్ ఉంది. సో బీటీఆర్, డిఎల్సీ కూడా పెండింగ్ ఉంది. చూద్దాం, దాని గురించి అవుతాం. సో ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఐపీ కావాలి బ్రదర్ అంటే ఇక్కడ క్లైమ్ పైన వెళ్ళండి. ఏదో ఒక క్లైమ్లో వెళ్ళిన తర్వాత జస్ట్ క్లైమ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక డిపాజిట్ అడ్రస్ అడుగుతారనమాట. ఓకే, సో మీకు ఇక్కడ డిపాజిట్ అనేది ఇక్కడ డిపాజిట్ అయితే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో నేను ఆల్రెడీ డిపాజిట్ చేశాను, నాకు చూపించట్లేదు. ఒక ఈ విధంగా మీరు క్లైమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ రిసీవ్ ఆయా అడ్రస్ పైన క్లిక్ చేసిన కాపీ, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు ఎక్స్చేంజ్ నుంచి సెండ్ అయితే చేయాలి. ఓకే, ఇక నేను ఇప్పుడు మీకు చేయాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను. అసెట్లో నేను ఐపీ ఆల్రెడీ మీకు కాపీ చేయమన్నాను, ఆ విధంగా కాపీ చేయండి. నేను ఈ విధంగా ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను వెజ్. సో జస్ట్ ఈ అడ్రస్కి మీరు ఐపీ అయితే మీరు సెండ్ అయితే చేయాలి. ఏ ఎక్స్చేంజ్ తక్కువ ఉంది బ్రదర్ అంటే ఎంఎస్సి గ్లోబల్లో మీకు తక్కువ అవుతుంది. ఎంఎస్సి గ్లోబల్లో మీరు ఒక టీఆర్ఎస్ కానీ ఏదో ఒక కాయిన్ అయితే మీరు యూఎస్డిటీ అని తెచ్చుకోవాలి. ఒక $1 వర్తులు చాలా ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మీరు $1 వర్తులు యూఎస్డిటీ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ తెచ్చుకోండి. ఒక 10-20 రూపీస్ ఫీ అవుతుంది. సో టీఆర్సీ 20కి ఇక్కడ టీఆర్సీ తెచ్చుకోండి. ఇది మీకు తెలిసిన ప్రాసెస్, వాళ్ళు చాలాసార్లు చెప్పాను. సో ఇది మీకు తెలిసింది. ఇక్కడ నుంచి మీరు వచ్చిన ఏ కాయిన్ తెచ్చుకుంటారో ఆ కాయిన్ యూఎస్డిటీ తెచ్చుకోండి. అలాగే చాలామంది ఇక్కడ టాప్స్ యాప్ విత్డ్రా ప్రాసెస్ అడిగారు. సో వాళ్ళకు కూడా టాప్స్ యాప్ నాకు $8 ప్రాఫిట్ వచ్చి మీకు ఎంత వచ్చింది. చాలా లో ప్రాజెక్ట్, సీజన్ 2 నడుస్తుంది, బట్ ఎవరైతే వర్క్ చేయకండి, దీన్ని స్కిప్ చేయండి. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు ఏ టీఆర్ఎక్స్ డాక్స్ ఏ కాయిన్ ఉంటే దాని యూఎస్డిటీ తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఐపీ, సో ఐపీ మీరు ఏం చేయండి, ప్రజెంట్ అయితే 1.1 యూఎస్డిటీ మీరు ఐపీ కొనండి. ఓకే, 0.58 ఐపీ. ఇప్పుడు ప్రైస్ అయితే పెరిగింది ఐపీది. సో నేనైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు మ్యాక్సిమం అవసరం ఉంటే సేల్ అయితే చేసేయాలి. ఓకే, సో 1.1 ఇంటూ ఇక్కడ మీకు యూఎస్డిటీ బై అయితే చేయండి. బై చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఐపీ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఐపీ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆన్ చేయని విత్డ్రా కొట్టేసి ఇక్కడ మీరు ఎక్కువ అయితే చేయకండి. 0.2 ఇక్కడ అడ్రస్ ఇంతమంది మీరు కాపీ చేయమన్నాను కదా. సో అక్కడ మీరు డిపాజిట్ కాడ మీకు స్క్రీన్ షాట్ ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ గ్రూప్లో చెప్పినట్టు మీరు జస్ట్ స్క్రీన్ షాట్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ వస్తుంది, ఈ అడ్రస్ మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 0.2 సో మీరు కాపీ చేసిన అడ్రస్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ చేసేస్తే మీకు ఇక్కడ ఇక్కడ కాదు, మీరు ఎంఎస్సి గ్లోబల్ యాప్లో చేయాలి. అడ్రస్ అయితే కాపీ చేస్తారు కదా, ఆ విత్డ్రా అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, పే చేయండి. పే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ నెట్వర్క్ వచ్చే స్టోరీ అని ఉంటుంది. స్టోరీ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 0.50 ఫీ కూడా తక్కువ ఉంటుంది కదా, ఎక్కువ అయితే ఉంటుంది. 0.2 అంటే ఇక్కడ మనకి 0.05 ఫీ అయితే ఉంటుంది. ఓకే, 0.09 మ్యాక్సిమం 5 to 6 రూపీస్ అలా ఫీ అయితే ఉంటుంది. మీరు విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. విత్డ్రా కొట్టేసిన కన్ఫర్మ్ ఇచ్చేయండి. నాకు ఆల్రెడీ కొంచెం అమౌంట్ ఉంది ఆల్రెడీ. సో నెక్స్ట్ టైం కొట్టేసి ఇవన్నీ ఇచ్చేయండి. సో విత్డ్రా అయితే మీకు వచ్చేస్తుంది. మీరైతే అడ్రస్ కట్ చేసేసి అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను మీకు ప్రాసెస్ చెప్తాను ఎలా చేయాలనేది, ఇప్పుడు క్లైమ్ ఎలా చేయాలనేది. ఇక్కడ మీకు ఐపీ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఒక 1 or 2 minutesలో. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ డిస్కౌంట్లో వెళ్ళండి, క్లైమ్. సో ఆల్రెడీ నాకు ఉన్న ఐపీ ఉంది కాబట్టి నేను చేసేస్తున్నాను. మీకు ప్రాసెస్ చెప్పాను, జస్ట్ అంతే చేసుకోండి. మీరు 0.2 ఉంటే మీకు ఆల్రెడీ ఈ
0.5 ఐపీ వస్తుంది. 0.2 చాలా ఎక్కువ మనకి. వేరే ఎక్స్చేంజ్లో చేయకండి, చాలా ఫీ ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చేస్తాను. సో చూసి చెప్తున్నాను మీకు. సో ఇక్కడ అయిపోయింది. సో ఈ విధంగా 0.5 ఐపీ. సో ఈ విధంగా అన్నీ అయితే క్లైమ్ చేద్దాం. ఓకే, సో కన్ఫర్మ్ అయితే కొట్టండి. సో ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ యాడ్ అవుతుంది. ఓకే, ఇంకోటి క్లైమ్, ఇది కూడా మీరు క్లైమ్ చేయండి. ఫీ చాలా తక్కువ ఉంటుంది, 1 రూపీ కన్నా తక్కువ అయితే ఉంటుంది. సో మీరు అయితే చూసుకోండి. అలాగే రిసీవ్డ్లో మనకి Q3 ఇవన్నీ అయితే మనం ఇప్పుడు క్లైమ్ అయితే చేసాం. సో మిస్డ్లో ఇవి నాట్ లైక్ అయితే మనం చాలామంది అయితే రాలేదు. ఓకే, వచ్చిన వాళ్ళకి గుడ్ న్యూస్, రాని వాళ్ళైతే ఇప్పుడు మీరు న్యూ ఆఫర్లు అయితే చేసిండు. ఆల్రెడీ ఇది కూడా క్లైమ్ అయితే అయిపోయింది. ఓకే, సో బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఇంకోటి క్లైమ్ కాలేదు. సో ఇక్కడ ఇది కూడా క్లైమ్ అయిపోయింది. ఓకే, అన్నీ రిసీవ్ అయిపోయాయి, క్లైమ్ చేసుకోండి. ఆ సైట్లో వచ్చేసి ఇప్పుడు మనకి 3 ఐపీ అయితే నాకైతే వచ్చింది గైస్. ఇక్కడ మనకి చూద్దాం. సో ఇక్కడ కోసే వెయిట్ చేయండి. సో మన విత్డ్రా చేసిన ఐపీ కూడా మీకు అయితే వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ప్రజెంట్ అయితే 5.81 ప్రాఫిట్ అయితే వచ్చింది. మీకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో మీరు కామెంట్ అయితే చేయండి. మనమైతే ఒక మ్యాక్సిమం ఒక $1.5-2 దాకా ఇన్వెస్ట్మెంట్ చేసాం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది మీకైతే వచ్చేసింది ప్రాఫిట్ అనేది. మీరు ఇక్కడ సేల్ చేస్తారా హోల్డ్ చేస్తారా మీ ఇష్టం. బట్ మ్యాక్సిమం అయితే విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఇక్కడ నుంచి మనం స్వాప్ చేసే ప్రాసెస్ లేదు, స్వాప్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ వెయిట్ చేయండి. మ్యాక్సిమం అయితే మీరు స్వాప్ చేయడమే ట్రై చేయకండి. ఇక్కడ సెండ్ బ్యాక్ క్లిక్ చేసి ఉన్న క్యాన్సిల్ మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ అడ్రస్ మళ్ళీ ఏం చేయండి, ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్లో వెళ్ళండి. ఇక్కడ వాలెట్లో వెళ్ళండి, డిపాజిట్ ఐపీ అని కొట్టండి. ట్యాప్ టు జనరేట్ కొట్టేసి ఇక్కడ నేను జస్ట్ ఒక మీకోసం చూపించడానికి కొంచెం తక్కువ క్యాన్సిల్ సెండ్ చేస్తాను. సో చూద్దాం. ఓకే, జస్ట్ మొత్తం అయితే చేయట్లేదు, నేను తర్వాత చేస్తాను. ఓకే, 0.2 అయితే చేస్తాను. మళ్ళీ మనం ఎక్కువ అయితే చేయకండి. ఓకే, 0.37. ఇప్పుడు అడ్రస్ కాపీ చేస్తారు, అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో వన్ సైజ్ చెక్ చేసుకోండి మీరు. సో నేనైతే ఇక్కడ చూసుకున్నాను, ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇక పైన ఇష్టాలు వెళ్తే ఇక్కడ ఇంతకుముందు డాగ్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఐపీ వస్తామని తెలుస్తుంది. ఓకే, ఐపీ నాకు అక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ కూడా. సో ఐపీ ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇష్టాల్లో వస్తే మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి, అప్పుడు మనం పై గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇది నేను వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో డిపాజిట్ కానీ ఇంకా టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం పై గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో మీకు ఒక వీడియో అయితే చేశాను. ఒక వెయిట్ చేయండి. లాస్ట్ ఒక 4 days బ్యాక్ అయితే మీకు ఇక్కడ 1/139 రూపీస్ అయితే చేశాను. ప్రైస్ ఇప్పుడు కూడా అతని P2P ట్రేడింగ్లో $2.5 నడుస్తుంది ప్రైస్ అనేది. అఫీషియల్గా మనకి ఇప్పుడు 1 వచ్చేసి మనకి $1 అలా అయితే ఉండొచ్చు మ్యాక్సిమం అయితే. ఇక్కడ ప్రజెంట్ అయితే 1 ఎక్స్చేంజ్ బిట్గేట్లో లిస్ట్ అయితే ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ ఇక వేరే ఎక్స్చేంజ్ రావచ్చు, చూడాలి. ప్రజెంట్ అయితే బిట్గేట్లో ఉంది కాబట్టి దాంట్లోనే ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ 520 లిస్టింగ్ ఉంది. మీకు కేవైసీ అండ్ మిగ్రేట్ అయితే చేసుకోవాలి. ఓకే, మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఆల్ వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు పై బ్రౌజర్ యాప్, అలాగే ఇప్పుడు ఒకసారి ఈ పై యాప్లో మీకు చెప్పాలి. చాలామంది ఆడుతున్నాయి. ఇక్కడ పై యాప్లో మనకి కేవైసీ కాలేదు బ్రదర్, ఇక్కడ మీరు నేమ్ మ్యాచ్ కాలేదు, ఇక్కడ ప్రొఫైల్ వెళ్తున్నాను. వెయిట్ చేయండి. ఓకే, చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులో నేమ్ లేదు, సో ఇవన్నీ చేయలేదు బ్రదర్ అంటే అది ఇప్పుడైతే అవ్వదు బ్రదర్. అలాగే ఇక్కడ మిగ్రేషన్, ఇక్కడ మైనెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 142 ట్రాన్స్ఫరబుల్ ఉన్నాయి. ఓకే, ఇక 142 ట్రాన్స్ఫర్ అయితే చేశాను. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లో నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయితే కొట్టాను. ఓకే, లోడింగ్ చెక్ లిస్ట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వెయిట్ చేయండి కొంచెం, నెట్వర్క్ ఇష్టం. సో ఇవన్నీ మీకు 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక 9 స్టెప్స్ అయితే మీకు ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 9th స్టెప్లో ఏ అడ్రస్ ఉందో 3rd స్టెప్లో కూడా సేమ్ అడ్రస్ ఉంటుంది. మీకు వస్తుంది, అది తెలిసిందే మీకు అందరికీ. ఆల్రెడీ మిగ్రేట్ 302 అయినాయి, ఈ 142 నాకైతే రావాలి. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ నేను ఇక్కడ మేనేజ్ చెక్ లిస్ట్లో మీరు ఇక్కడ వెయిట్ చేయండి గైస్. కన్ఫ్యూషన్ లాకప్ రేట్లో. ఓకే, ఇక మీరు 2 weeks and 100% పెట్టేసి మీరు ఇంక్రీజ్ కమిట్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ సక్సెస్ లాక్ అప్డేట్. ఓన్లీ జస్ట్ 2 weeks పెట్టాలి, 100% పెట్టేసి ఇక్కడ మీరు ట్రాన్స్ఫరబుల్ ఏదున్నా అది మాత్రమే వస్తుంది. అన్వెరిఫైడ్ అయితే రాదు. అది కేవైసీ యూజర్స్ వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే చేయనిది. చాలామందికి మన ఫ్రెండ్స్ కేవైసీ అయినా కూడా రాలేదు, అది పై వాళ్ళు ఇంకా చేయట్లేదు వరకు. అలాగే చాలామంది కేవైసీ కూడా కాలేదు. అది అన్ని ప్రాబ్లమ్స్ అనేవి పై నెట్వర్క్ వాళ్ళే చేయాలి, మన చేతులు ఏం లేదు. అలాగే ఇక్కడ పై బ్రౌజర్లో వెళ్ళేసి మీరు డైలీ కేవైసీ మీద వస్తుందా లేదా అనేది ఇప్పుడు కూడా ట్రై చేయండి. ఒకవేళ సక్సెస్ అయితే Feb 20 వరకు ఇక్కడ మనకి కాయిన్స్ అనేది మీకు ఇక్కడ చెప్పినట్టు 9 స్టెప్స్ కంప్లీట్ కావాలి. మిగ్రేట్ కూడా చేసి పెట్టుకోవాలి. 2 weeks తర్వాత వస్తుంది. అలాగే ఇక్కడ పై బ్రౌజర్లో వస్తున్న కేవైసీ అనేది చేసుకోండి, డైలీ ట్రై చేయండి. కావాలని వాలెట్లో వెళ్తున్నాను, ఇక్కడ వెయిట్ చేయండి. మ్యాక్సిమం అయితే మీరు
పెద్ద ఫోన్స్ ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి. లేని వాళ్ళైతే మీరు 24 బ్యాకప్ కీస్ ఇచ్చేసి మీరు ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ఫింగర్ ప్రింట్తో ట్రై చేస్తాను, ఎందుకంటే నా ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి ఓకే ఫోన్లో. సో అదే బెస్ట్, మీకు బ్యాకప్ కీ లేకుండా వస్తుంది అనమాట. లేకపోతే మొత్తం పోయినట్టే. చాలామందికి ఇక్కడ ఇంకో డౌట్ అయితే ఉంది, చాలామంది అడిగారు. ఇక్కడ పైన బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ అవైలబుల్లో మీకు రాలే బ్రదర్ అని చెప్తాను. ఇక్కడ మీరు లాకప్లో మీకు ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ కానీ, లేకపోతే ఇక్కడ మైగ్రేషన్లో కానీ మీకు ఇక్కడ కైన్స్ ఎందుకు రాలేదు అండ్ ఎప్పుడు వస్తుంది. చాలామంది 2026, 2025 ఇయర్ ఎండింగ్లో విధంగా ఇక్కడ కూడా మీరు షో మోర్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు హిస్టరీలో. అసలుకి మనకి ఎందుకు రావట్లేదు, ఏమైంది, లాకప్లో ఉంటే ఇక్కడ మీకు తెలుస్తుంది ఓకే. అలాగే మీకు ఇక్కడ మిగ్రేషన్లో ఉంటే మీరు మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, మీరు యూట్యూబ్లో వెళ్ళి చూసుకోండి ఓకే. నేను ప్రజెంట్ ఇక్కడ పే అండ్ రిక్వెస్ట్ వెళ్తున్నాను. సో ఇక్కడ మనం బిట్గేట్ యాప్, ఇక్కడ బిట్గేట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడ ప్రజెంట్గా ఇక్కడ ఐపీ కూడా మనకి డిపాజిట్ సక్సెస్ఫుల్ అయింది ఓకే. మీరు బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్ ఇక్కడ డిపాజిట్ కూడా మీరు ఒకసారి రిప్లై చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఐపీ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మొత్తం కాయిన్స్ అనేది సక్సెస్ఫుల్గా తెచ్చుకోవచ్చు ఓకే. నేను విత్డ్రా చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం బిట్గేట్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఓకే. పై గురించి ఇక్కడ బిట్గేట్లో వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా వెయిట్ చేయండి. డిపాజిట్, సో యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపాజిట్ క్రిప్టో, ఇక్కడ పై జస్ట్ దీంట్లో మీరు పై నెట్వర్క్ అయితే చేస్తున్నాను. పై నెట్వర్క్, పైలో మనకి ఒకటే నెట్వర్క్ ఉంటుంది పై. సో ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ అడ్రస్ కాపీ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఒక చిన్న కాయిన్ చేస్తాను, ఇక్కడ 1 కాయిన్ ఇస్తున్నాను, ఎక్కువ అయితే చేయట్లేదు. సో 1 కాయిన్ వచ్చిన తర్వాత మిగతా మొత్తం అడ్రస్ మొత్తం కాయిన్స్ అయితే సెండ్ అయితే చేద్దాం ఓకే. సో ఇక్కడ నుంచి మనం సెండ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మేము అవసరం లేదు, ఏమీ ఇవ్వకండి, సెండ్ అయితే చేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. 0.01 ఫీ అయితే మీకు ఉంటుంది, ప్రతి ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఫస్ట్ మీరు 1 ట్రాన్సాక్షన్ చేయండి, సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు మొత్తం అయితే చేద్దాం ఓకే. ఎందుకంటే రిస్క్ అయితే తీసుకోకండి, నేను కూడా తీసుకోను. ప్రజెంట్ ఇక్కడ వస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇట్లా ఒకసారి వెయిట్ చేస్తాను, ఎంతసేపు వస్తుందో చూద్దాం. సో గైస్ ఇక్కడ మన బిట్గేట్లో సక్సెస్ఫుల్గా క్లైమ్ వచ్చినట్టు మనకి ఇక్కడ బిట్గేట్ 1 పై అయితే మీకు ఇష్యూ అయితే ఓకే. సో జస్ట్ ఇక్కడ బిట్గేట్లో వెళ్తున్నాను, ఇక్కడ మీకు రీప్రెస్ చేయండి. 1 పై అయితే సక్సెస్ఫుల్ యాడ్ అయింది. ఇక్కడ మిగతా కాయిన్స్ కూడా మీరు సింపుల్గా క్లైమ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మళ్ళీ అన్నీ చేసి చూపిస్తాను మీకు, అది కూడా ప్రాబ్లం అయితే ఉంటే. సో స్పాట్లో వెళ్తున్నాను. సో ఇక్కడ పైకాన్ కొంచెం కింద ఉండొచ్చు. సో పైకాన్ ఓకే. పైక్ అనేది ఒరిజినల్ కాయిన్. ఇక్కడ మీకు 1 పై అయితే ప్రైస్ ప్రొడక్షన్ అయితే మ్యాక్సిమం చాలామంది అడుగుతున్నారు, $1 కన్నా అబోవ్ వస్తుంది, బట్ ఇంకా చెప్పలేము గైస్. అలాగే ఇక్కడ అతనిలో చూపిస్తాను మీరు. ప్రజెంట్ అయితే ఇక్కడ అతని ఈఎక్స్లో అయితే మనకి ఇక్కడ 0.04 ఉంది. అలాగే ఇక్కడ అతని పీటూబ్లో మీకు ఒకసారి చూపిస్తాను, ఇది కూడా వెయిట్ చేయండి. చాలామంది ఏటీహెచ్ కూడా అడిగారు, బట్ ఇక్కడ నుంచి మనం ఏటీహెచ్ అనేది ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే లేదు గైస్. నేను అందుకే మీకు హోల్డ్ అయితే చేస్తాను ఓకే. ఈ వెబ్సైట్లో తెచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, మీరు అతని యాప్లోనే ఏటీహెచ్ అయితే పెట్టుకోండి ఓకే. నేను ఇక్కడ పైది వేరే ప్రైస్ కూడా చూపిస్తాను, బట్ అది అఫీషియల్లో కదా, నాకు అది క్లారిటీ లేదు. సో గైస్ అలాగే ఇక్కడ మనం ఈ ఇంకో మొత్తం ఉన్న కాయిన్స్ అయితే మొత్తం అయితే సెండ్ అయితే చేసేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు ఇక్కడ వెయిట్ బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ప్రజెంట్ అయితే 1 కాయిన్ సెండ్ చేసాం కాబట్టి ఇక్కడ 200 కాయిన్స్ అయితే 9 కాయిన్స్ అయితే ఇలానే పెడుతున్నాను. సో చూద్దాం వేరే ఎక్స్చేంజ్ ఏమైనా వస్తే దాంట్లో మనం $150 అలా సెండ్ చేస్తాను, తర్వాత చూద్దాం గైస్. సో గైస్ ఇక్కడ 150 సెండ్ చేస్తాం, మిగతా అలానే హోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఏమైనా ఉంటే చూద్దామని చూస్తున్నాను. వేరే ఎక్స్చేంజ్ ఏమైనా వస్తే దాంట్లో కూడా పెడదాం. మీరు కూడా కొన్ని కాయిన్స్ ఒక 20, 15, 40 అలానే పెట్టుకోండి. ఆన్ టైంకి మీరు టుమారో విత్డ్రా ఉందంటే దానికి మీరు చేసుకోవచ్చు ఓకే. సో వెయిట్ చేయండి ఇక్కడ. సో మళ్ళీ బిట్గేట్లో నేను ఇక్కడ ప్రాసెస్ మళ్ళీ మొత్తం పై కాయిన్స్ అయితే మీరు తెచ్చుకోండి. సో యాడ్ ఫండ్స్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ పై డిపాజిట్ క్రిప్టో మళ్ళీ పై అయితే కొట్టండి ఓకే. సో పై నెట్వర్క్ కొట్టేస్తున్నాను అడ్రస్. సో అడ్రస్ కొట్టేసి ఇక్కడ సో అడ్రస్ చెక్ చేసుకొని మీరు సెండ్ అయితే చేయండి ఓకే. సో నేను చెక్ చేసుకున్నాను, సెండ్ అయితే చేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. ఇది మీకు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. అప్పటిదాకా నేను పిటుబు ట్రైడింగ్ చూపిస్తాను, దాంట్లో మీకు ప్రైస్ వచ్చిందని చూపిద్దాం. సో అది ప్రజెంట్ లాగిన్ అయితే అవ్వట్లేదు. సో లాగిన్ అయితే అయింది గైస్, మీకు ఇక్కడ చూపిస్తాను, వెయిట్ చేయండి. సో మనకి పీటుబు ట్రేడింగ్లో జస్ట్ 1 పై వచ్చేసి $2.32 నడుస్తుంది, బట్ నేను ఇది ఎంకరేజ్ చేయట్లేదు. సో మనకి ఎందుకంటే February 20కి మనకి విత్డ్రా ఉంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయండి గైస్. అఫీషియల్ ఇది ప్రజెంట్ అయితే మనకి $2.5 దీంట్లో నడుస్తుంది, బట్ ఇది వెయిట్ చేయండి. అఫీషియల్ మన 20కి బిట్గేట్లో లిస్ట్ అవుతుంది కాబట్టి ఏమైనా హై ప్రైస్ ఉంటే మీకు బాగుంటుంది. ముందే మీరు తొందరపాటు దీంట్లో విత్డ్రా ఏం చేయకుండా వదిలేయండి, మీకు ప్రైస్ చాలామంది అడుగుతారు కాబట్టి ముందే మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ బిట్గేట్లో ఈ పై మొత్తం ఇక 150 మీకు వాలిడేటింగ్ అయితే వస్తుంది. ఇది మీకు సక్సెస్ఫుల్ డిపాజిట్ అయిన తర్వాత మీకు ఇది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. బట్ మీరు వన్స్ అయితే మీరు కూడా
జస్ట్ 1 or 2 hour పై ఒక 3 పై వరకు సెండ్ చేసుకుని ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయండి. ఆ సక్సెస్ఫుల్ మీకు వచ్చిన తర్వాతనే మిగతా కాయిన్స్ అయితే మీరు తెచ్చుకోండి. అలాగే ఇక్కడ పై బ్రౌజర్లో మొత్తం సెండ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వేరే ఎక్స్చేంజ్ ఏమైనా వస్తే దాంట్లో ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ప్రైస్ వస్తుంది, తెలిసింది ఆల్రెడీ. టాప్సాప్ కూడా మనకి ఇక్కడ MSCలో 13 రూపీస్ ఉంది, దాంట్లో ఏమో 3 రూపీస్ ఉంది. ఓకే, అంటే 0.03 దాంట్లో 0.13 ఉంది. సో అలా విధంగా మనకి ఇక్కడ వెయిట్ చేయండి, నేను ఇక్కడ మీకు చెప్తాను. ఓకే, ఇది సక్సెస్ఫుల్ అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ 151 పై అయితే మనకి ఇన్స్టెంట్ యాడ్ అయింది చూడండి. సో ఈ విధంగా మీరు పై కాయిన్స్, అలాగే నాకు ఇక్కడ బైనాన్స్ వెబ్3లో ఇక్కడ బైనాన్స్ యాప్లో నాకే $5. సో మ్యాక్సిమం అందరికీ $5 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో కొంతమందికి అయితే ర్యాండమ్లీ ఎక్కువ అయితే ఇచ్చారు, 100 ఇచ్చారు, 500 ఇచ్చారు. అది నేను వేరే గ్రూప్లో కూడా చూశాను. మన సబ్స్క్రైబర్ ఎవరికైనా వస్తే ఐపీలో ఎక్కువ ప్రాఫిట్ వస్తే చెప్పండి. సో అలాగే ఇక్కడ మీ పై కాయిన్స్ మీరు ఎంత ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ చూద్దాం ఎంత ప్రైస్ వస్తుందో. ప్రైస్ అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టకండి ఎక్కువ. సో $1 కన్నా తక్కువ ఉండో చెక్ ఉండో, మన చేతుల్లో అయితే లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంతేగా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు పై కాయిన్స్ అండ్ ఇక్కడ ఐపీ కాయిన్స్ ఎంత వచ్చో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.